శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 29, 2024. ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ డిసెంబర్ 31, 2002. మురళి సారం. ఈ కొత్త సంవత్సరంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకుని సఫలతా మూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి. ఈరోజు నవయుగ రచయిత, నవజీవన దాత అయిన బాప్దాదా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక కొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా? కొత్త సంవత్సరం అయితే అందరూ జరుపుకుంటారు, కానీ మీరందరూ కొత్త జీవితం, కొత్త యుగము, కొత్త సంవత్సరం మూడిటిని జరుపుకుంటున్నారు. బాప్దాదా కూడా త్రిమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు. అంతేకాక దాంతోపాటు ఏదో ఒక బహుమతి కూడా ఇచ్చుకుంటారు. బహుమతి ఇస్తారు కదా. కానీ బాప్దాదా మీ అందరికీ ఏ బహుమతి ఇచ్చారు? స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతినిచ్చారు. అందరికీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి లభించింది కదా. ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనగా కొత్త ప్రపంచంలో సర్వ ప్రాప్తులు ఉంటాయి. మీ రాజ్యం గుర్తుందా? అక్కడ అప్రాప్తి అనే నామరూపాలు కూడా ఉండవు. ఇలాంటి బహుమతిని బాప్దాదా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. సమయ ప్రమాణంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఇదే విశేషమైన లక్ష్యాన్ని ఉంచుకోవాలి. సమయము, సంకల్పాలు, గుణాలు, జ్ఞానము, శక్తులు ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో వాటిని సఫలం చేసుకోవాలి. అన్నిటికంటే గొప్పది సంకల్పాల ఖజానా. శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ ఖజానాలన్నిటినీ ప్రతిరోజు సఫలం చేసుకోవాలి. బాగా పంచండి. దాత పిల్లలైన మీరు మాస్టర్ దాతలుగా అవ్వండి. ఈ విధంగా బాబా ఈ సంవత్సరం యొక్క లక్ష్యాన్ని వినిపించారు. సఫలం చేసుకోండి, సఫలత ఉండనే ఉంది. దీనిని అందరూ పక్కా చేసుకున్నారా? సఫలం చేసుకోవాలి, వ్యర్థం చేయరాదు. సంగమయుగం అంటే సమర్థయుగం, సఫలతాయుగం. వ్యర్థం చేసుకునే యుగం కాదు, అది సమాప్తమైపోయింది. ఇప్పుడు కేవలం సఫలం చేసుకోవాలి, సఫలత పొందుకుంటూ వెళ్ళాలి. మంచిది. ఒక్క సెకండ్లో చేసే మనసా డ్రిల్ గుర్తుందా? ఈ మనసా డ్రిల్ను ఎన్నిసార్లు చేస్తారో అంత సహజ యోగులుగా, సరళ యోగులుగా అవుతారు. ఒకవైపు మనసా సేవ, మరోవైపు మనసా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా. బ్రహ్మాబాబా ఫరిష్తాలైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు. ఫరిష్తాలుగా అయ్యి బ్రహ్మాబాబా తోడుగా తమ ఇంటికి నిరాకార రూపంలో వెళ్ళాలి. తర్వాత దేవతలుగా అయిపోవాలి. అచ్చా, నలువైపుల నుండి చాలా చాలా ప్రియస్మృతులు కార్డుల రూపంలో, ఉత్తరాల రూపంలో బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ నా స్మృతిని బాప్దాదాకి ఇవ్వాలి అని భావిస్తారని బాప్దాదాకు తెలుసు. మీ అందరికీ కూడా బాప్దాదా కొత్త జీవితం, కొత్త యుగం మరియు కొత్త సంవత్సరం యొక్క 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. వరదానం. స్మృతిని అనుభవం యొక్క స్థితిలో స్థితం చేసుకుని నెంబర్ 1 విశేష ఆత్మాభవ. వివరణ. బ్రాహ్మణాత్మలందరిలో మేము విశేష ఆత్మలుగా నెంబర్ 1గా అవ్వాలి అనే సంకల్పం ఉంటుంది. కానీ సంకల్పము మరియు కర్మ యొక్క తేడాను సమాప్తం చేసేందుకు స్మృతిని అనుభవంలోకి తీసుకురావాలి.
ఎలాగైతే విన్నది, తెలుసుకున్నది స్మృతి ఉంటుందో, అలా స్వయాన్ని ఆ అనుభవం యొక్క స్థితిలోకి తీసుకురావాలి. దీనికోసం స్వయం యొక్క మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మనస్సు, బుద్ధిని ఏదైనా అనుభవం అనే సీటుపై సెట్ చేసుకుంటే నెంబర్ 1 విశేష ఆత్మగా అయిపోతారు. స్లోగన్: చెడును రీస్ చేయడం వదిలేయండి, అనగా అసూయతో పోటీ పడటం వదిలేయండి. మంచిని రేస్ చేయండి. అచ్చా. ఓం శాంతి.